ఉత్తరాంధ్రలో 1368 కోట్లతో 9 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిర్ణయం, కరువు సీమ కోసం వెలుగొండకు ప్రాధాన్యం, గాలేరు నగర్ రెండో దశపైన దృష్టి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. నిర్మాణంలో ఉన్న 86 ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 1.16 లక్షల కోట్లు కావాలి. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి వచ్చే కరువు ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. తొలి ఏడాదిలో 5 ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. అందులో హంద్రినివా సుజల స్రవంతి పనులు కొలుక్కొచ్చే ఇప్పటికే కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు వెలుగొండ ఎస్కేప్ ఛానల్ విస్తరించి సోమశిల కండలేరుకు మరిన్ని నీళ్లు తీసుకెళ్లే పనులు, గాలేరు నగరి సుజల స్రవంతి రెండో దశకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మనిషి భాషలో నమ్మించి కంప్యూటర్ భాషతో బోల్తా కొట్టించి వెబ్సైట్లో లాటిన్ బదులు సిరిలిక్ అక్షరం మార్చి మోసం, సైబర్ నేరగాళ్ల కొత్త ఆయుధం హోమోగ్లిఫ్ ఫిషింగ్ అటాక్. అచ్చం అలానే ఉంటుంది, భూతద్దం పెట్టి చూసినా ఇసుమంతైన తేడా కనిపిస్తుంది. కానీ క్లిక్ చేస్తే చాలు నిలువుదోపిడి అయిపోయినట్టే. మనుషుల భాష కంప్యూటర్ భాషల మధ్య ఉన్న తేడాను ఆసరాగా చేసుకుని పెద్ద పెద్ద కంపెనీల పేర్లను దుర్వినియోగం చేసి మోసగిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ నేరం పేరే హోమోగ్లిఫ్ ఫిషింగ్ అటాక్. దీనికి విరుగుడు ఎలా కనిపెట్టాలో తెలియక నిపుణులు కూడా తల్లబట్టుకున్నారు. ఆన్లైన్ షాపింగ్ అలవాటైన నిఖిల్కి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ నుంచి మెయిల్ వచ్చింది. సాంకేతిక కారణాల వల్ల సంస్థలో ఖాతా నిలిపేసామని, ఖాతా మీదేనా నిర్ధారించుకునేందుకు కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి అన్న దాని సారాంశం. ఆ లింక్ అచ్చం ఈ-కామర్స్ సంస్థ మాదిరిగానే ఉండటంతో క్లిక్ చేశాడు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత అతని ఖాతా ద్వారా అనేక వస్తువులు కొనుగోలు చేసినట్టు సందేశం వచ్చింది. నిఖిల్కి పంపిన సందేశంలోని లింక్ అచ్చం అతను ఏదైతే గతంలో జరిగినటువంటి తరహాలో వచ్చింది అన్నటువంటి కోణంలో హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే జీలుగు మిల్లులో